ఢిల్లీ హైకోర్టు సంబంధించి సెకండ్ సీనియర్ మోస్ట్ జడ్జ్ ఎవరైతే ఉన్నారో యశ్వంత్ వర్మ, ఆయన ఇంట్లో ఫైర్ యాక్సిడెంట్ జరిగి ఆ డబ్బుల కట్టల వీడియోలు విపరీతంగా వైరల్ అవుతున్నాయి. ఫైర్మెన్ ఎవరైతే ఫైర్ అథారిటీస్ అక్కడ ఫైర్ని నివారించడానికి వెళ్ళారో, అగ్నిని తగ్గించడానికి వెళ్ళారో, వాళ్ళ చేతుల్లో ప్లాస్టిక్ బ్యాగ్స్లో సగం కాలిన డబ్బులు కట్టలు కనిపించేసరికి ఆ అఫీషియల్ వీడియోస్ ఇప్పుడు బయటకు రిలీజ్ అయ్యాయి. అవి ఇంకా ఇప్పుడు వైరల్ అవుతున్నాయి అన్నమాట. సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా సంజీవ్ ఖన్నా గారు 3 సభ్యులు గల ఒక కమిటీని వేశారు ఈ మొత్తం ఎలిగేషన్స్ని ప్రూవ్ చేయమని చెప్పి. దీనికి సంబంధించి ఢిల్లీ హైకోర్టు చీఫ్ జస్టిస్ కూడా టైమింగ్ ఈ మధ్యకాలం అంటే ఈ విషయం మొత్తం ఎలిగేషన్స్ మొత్తం ప్రూవ్ అయ్యేంత వరకు, డిస్ప్రూవ్ అయ్యేంత వరకు, దీని మీద ఎంక్వైరీ జరిగేంత వరకు జస్టిస్ వర్మ ఎవరైతే ఉన్నారో ఆయన ఇంట్లో ఎవరు ఏదైతే బయటపడ్డాయో ఆయనకి ఎటువంటి జ్యుడిషియల్ వర్క్ ఇవ్వకూడదని కూడా నిర్ణయించుకున్నారనమాట. ఆయన ఇంట్లో ఒక ఫైర్ వచ్చేసి విపరీతంగా జరిగింది. ఆ టైంలో సుప్రీంకోర్టు సుప్రీంకోర్టు ఏదైతే వీడియోస్, ఫోటోగ్రఫీ ఏదైతే ఢిల్లీ పోలీస్ కమిషనర్ చేతిలో ఉన్నాయో ఆయన ఇంట్లో ఏమేమి దొరికాయి అనేది సంజయ్ అరోరా ఢిల్లీ పోలీస్ కమిషనర్ ఈ వీడియోస్ అన్నీ కూడా చీఫ్ జస్టిస్ ఆఫ్ ఢిల్లీ హైకోర్టుకి ఇచ్చినట్టు తెలుస్తోంది. అవి ఇప్పుడు బయట అప్లోడ్ అయ్యి చాలా వైరల్ అవుతున్నాయి అన్నమాట. దీనికి సంబంధించి అసలు ఇంతకుముందే 2 రోజుల క్రితమే ఎప్పుడైతే ఆయన ఇంట్లో బయటపడ్డాయో అప్పుడే సుప్రీంకోర్టు కొలీజియం కూడా ఆయన పేరెంట్ హైకోర్టు అలహాబాద్ హైకోర్టుకి ట్రాన్స్ఫర్ చేసేసింది ఆయన్ని. ఇవన్నీ పక్కన పెడితే ఇప్పుడు ఒక కొత్త చర్చ వస్తుంది. జ్యుడిషియల్ అకౌంటబిలిటీ అండ్ స్టాండర్డ్స్ బిల్, ఈ బిల్ ఇంతవరకు పాస్ అవ్వలేదు. అంటే జడ్జెస్కి అసెట్స్ ఎన్ని ఉన్నాయి, వాళ్ళ అకౌంటబిలిటీ ఏంటి, వాళ్ళు ఎటువంటి ప్రమాణాలు మెయింటైన్ చేయాలి, వాటి మీద ఇంతవరకు కూడా ఎటువంటి బిల్లు లేదనమాట. దానికి సంబంధించి ఇప్పుడు ఇండియా వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా పెద్ద చర్చ జరుగుతుంది. మనం చూస్తే ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ కానీ రకరకాల చట్టాలు ఇవన్నీ కూడా ఉన్నాయి. కానీ జ్యుడిషియరీ అనేది చాలా ఇమ్యూన్గా ఉంది వీటన్నిటికీ కూడా. వాళ్ళకి సంబంధించి చాలా విషయాల్లో అనేక అంశాలు బయటకు కూడా రావు అనమాట. ఈ టైంలో జ్యుడిషియల్ అకౌంటబిలిటీ అండ్ స్టాండర్డ్స్ బిల్ మీద చాలా చర్చ మొదలైంది. 2015లో నేషనల్ జ్యుడిషియల్ అపాయింట్మెంట్స్ కమిషన్ సంబంధించి జడ్జిమెంట్ ఇచ్చేటప్పుడు జస్టిస్ చార్సి చల్మేశ్వర్ ఒక మాట అన్నారు. ట్రాన్స్పరెన్సీ ఇస్ ద బ్యాక్ బోన్ ఆఫ్ డెమోక్రసీ అండ్ జ్యుడిషియరీ ఈజ్ నాట్ అన్ ఎక్సెప్షన్ టు ఇట్. పారదర్శకత అనేది ప్రజాస్వామ్యానికి వెన్నెముక వంటిది, న్యాయ వ్యవస్థ కూడా పారదర్శకత పాటించాలని. ఇలాంటి బయటకు వచ్చినప్పుడు జడ్జెస్లలో కట్ల డబ్బులు బయటపడినప్పుడు, లేదా జడ్జెస్ అంశాల్లో కరప్షన్ కేసెస్ బయటపడినప్పుడు న్యాయ వ్యవస్థ మీద ప్రజలకు నమ్మకం తగ్గుద్దనమాట. కాబట్టి ఆ నమ్మకాన్ని నిలబెట్టుకోవాల్సిన బాధ్యత కూడా న్యాయ వ్యవస్థకే ఉంది. చాలా సందర్భాల్లో కొన్ని వ్యవస్థలో ఉన్న కరప్షన్ గురించి బయటకు మాట్లాడడం, అది న్యాయ వ్యవస్థ కావచ్చు, డిఫెన్స్ రక్షణ వ్యవస్థ కావచ్చు, ఇవన్నీ కూడా మన అనుమానాలకు తావివ్వకుండా ఉంటాయని మనం నమ్ముతాం. కానీ ఇలాంటి జరిగినప్పుడు ప్రజల యొక్క ట్రస్ట్ అనేది ఎరోడ్ అయిపోద్ది అనమాట. రీసెంట్గా ఫార్మర్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా జస్టిస్ ఎన్వి రమణ గారు కూడా ఇదే విషయం మాట్లాడారు. న్యాయ వ్యవస్థ మీద ప్రజలకి నమ్మకం తగ్గకుండా కాపాడుకోవాలి, అది మనందరి బాధ్యత అని చెప్పి. మనం చూస్తే గత 18 సంవత్సరాలుగా అనేక అంశాలు న్యాయ వ్యవస్థ విషయంలో బయటకు వస్తున్నాయి అన్నమాట. ముఖ్యంగా చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా రాజ్యసభ మెంబర్ అవటం. సో ఎవరైతే ప్రెసిడెంట్తో ప్రమాణ స్వీకారం చేయిస్తారో ఆయనే ప్రెసిడెంట్ చేత రాజ్యసభకు నామినేట్ అవటం. అదేవిధంగా చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా మీద సెక్షువల్ హరాస్మెంట్ కానీ సెక్షువల్ ఎలిగేషన్స్ రావటం ఇవన్నీ జరిగాయి. ఇవన్నీ పక్కన పెడితే 4 జడ్జిలు బయటకు వచ్చి మరి చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఈజ్ మాస్టరింగ్ ది రోస్టర్. జడ్జిలు బయటకు వచ్చి న్యాయ వ్యవస్థలో ఉన్న తప్పులు ప్రెస్ మీట్ పెట్టి చెప్పటం, దాని తర్వాత ప్రస్తుతం జడ్జెస్ మీద కరప్షన్ ఎలిగేషన్స్ రావటం, అది కూడా హైకోర్టు జడ్జి స్థాయి సీనియర్ మోస్ట్ జడ్జెస్ పైన ఎలిగేషన్స్ రావటం, దీని మీద వీడియోగ్రఫీ బయటికి రావటం, ఫొటోస్ బయటికి రావటం, సుప్రీంకోర్టు స్వయంగా దీన్ని పరిశీలించడం, ఇవన్నీ చూస్తే ప్రజలు న్యాయ వ్యవస్థ గురించి ఏం ఆలోచిస్తారు, ఎటువంటి నమ్మకం ఉంటుంది అంటే అన్నీ దాటాక కోర్టులన్న న్యాయ వ్యవస్థ ఉంది, చట్టం ధర్మం అని నమ్మే ప్రజలు ఇప్పుడు ఎవరిని నమ్మాలి, ఎలా నమ్మాలి?